మలేషియాలో మెట్రోలోకి వెళ్ళాలంటే టికెట్ కౌంటరు ఇలా ఉంటుంది. కానీ మీరు టికెట్ కౌంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అయితే ఉంటుందండి ఒక మిషను. మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. మనం సెలెక్ట్ చేసుకుంటే కాయిన్ అయితే కాయిన్, అమౌంట్ అయితే అమౌంట్ కానీ వేసాం. లేదు ఒకవేళ మీరు కార్డు యూస్ చేస్తారంటే కార్డు యూస్ చేసినా కూడా టికెట్ అయితే మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. బాగుంది కదా. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనం ఈ విధంగా వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకి ఎక్కడ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓన్లీ కార్డు, ఇక్కడ వచ్చేసరికి కార్డ్ యాక్సెప్ట్. ఇక్కడ మనం కార్డ్ కానీ ట్యాప్ చేసి పెట్టామంటే డైరెక్ట్గా టికెట్ అయితే ఇక్కడ వస్తుంది. మీకు రిటర్న్ టికెట్ కావాలన్నా కూడా ఇక్కడే ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు, సింగిల్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ టికెట్ తీసుకున్న తర్వాత అక్కడైతే అక్కడ చూసారు కదా మిషన్స్, ఆ మిషన్ దగ్గర మళ్ళీ సేమ్ ఇదే విధంగా ట్యాప్ చేసి క్యూఆర్ కోడ్ని ట్యాప్ చేసి అయితే లోపలికైతే వెళ్ళిపోవాలి. స్కాన్ చేసాము, ఓపెన్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళాలి. బాగుంది అసలు. ఇక్కడ మెట్రోలో సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు. అంత ఆటోమేటిక్ సిస్టమ్స్ చాలా చాలా బాగుంది, సూపర్గా ఉందండి. ఇది చిన్న మెట్రో అయినా కూడా ఎట్లా ఉందో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను మర్చిపోయి అప్పు వచ్చేసానికి ఎక్కేసాను, సెన్సార్ యాక్టివేట్ అయ్యి పైకి అయితే వచ్చేసింది, చూసుకోలేదు. ఇక్కడ నుంచి సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి బట్టు కేవ్స్కి అయితే వెళ్ళిపోవాలి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే కొత్తగా ఎవరైనా మలేషియాకి వచ్చినప్పుడు బట్టు కేవ్స్కి ఎలా రీచ్ అవ్వాలని దానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది.